కేసీఆర్ హరీష్ రావు 1,00,000 ఎకరాలకి అదంతా వచ్చే ఎండిపోయింది. 20 ఎకరాలు ఈయన ఒక మడి నాటు పెట్టలేదు, గొడ్డకు నీళ్ళు కూడా లేవు. అనిలు 228 సర్వే నెంబర్ కాడికి వచ్చి ఆగింది. అక్కడికి పోతుంది ఇది మొత్తం పైకి కెనాల్ ఆఫీస్ ఏమో వాడు చూస్తాడు, ఎమ్మెల్యే కుట్టాల్సిన వెళ్ళి వస్తుంది అన్న. అలా పెట్టిండు ఎక్కువ బర్రగడ్డి కానీ 3 వారే అని అయితే బుద్ధరకెళ్ళి విడిచిపెట్టిండు అతను పక్కన. వరి పెడితేలే అని అంతా మొక్కతో వేసుకున్నాం ఆయన పాలు మొత్తం ధరకు వెళ్ళిపోతాం. తీసిన పొక్కకి ఇది 10 లక్షల బిల్లు పెట్టుకొని కుంటాలు నింపినాం. నా పేరు భాస్కుల ఆరోగ్యం. భూమి వచ్చేసి నాకు ఇక్కడ 2 ఎకరాల భూమి ఉన్నది. కాలువ ఆధారం మాకు. ఈ కాలువ వస్తుందని చాలా మంది రైతులు భూములు ఇచ్చిర్రు. ఈ వస్తే నీళ్లు పారితే మాకు ఎంతో కొంత ఉపాధి మా పంటలు పంతాయి అని చెప్పి, కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ భూములు కొన్నది, డబ్బులు కట్టించింది అందరికీ. కాలువ తీద్దామనే మూమెంట్లోనే కాంగ్రెస్ గవర్నమెంట్ చేంజ్ అయ్యి బిల్లులు తీసుకున్నారు తప్ప ఒక్కసారి ఒక ఆఫీసర్ కానీ, ఒక డిపార్ట్మెంట్ కానీ, ఏజీ కానీ, డి కానీ దీని మొక్కను, ఒక ఎమ్మెల్యే ఎంపీ కానీ దీని మొక్కను వచ్చి మరి కాలువ తీత్తిమి, గవర్నమెంట్కు డబ్బులు కట్టిత్తిమి, వాళ్ళకు ఆసాములకు వాళ్ళకు నీళ్ళు ఇవ్వాలని చెప్పి ఏ ఒక్కరు కూడా దీన్ని పట్టించుకోలేదు. మరి ఇప్పుడు 128 సర్వే నెంబర్, ఇది 228 సర్వే నెంబర్, దాదాపు 120 ఎకరాలు ఉంటుంది. 120 ఎకరాలు ఈ ఒక్క సర్వే నెంబరే పడతాయి. దీని తర్వాత ఇంకొక 300-400 ఎకరాల భూములు ఉన్నాయి. అన్నీ పేదలై, బీసీలై, ఎస్సీలే రాలేదు. సముద్రాల మన బోర్ల మొత్తం కాడ నుండి సముద్రాల టర్నింగ్ రోడ్ కాడ నుండి అక్కడ గింతే మోరి పైప్ వేసారు. దీనికి అటు ఎంత పోతుందో ఇటు తర్వాత అంత పారకాలనే. కాకపోతే ఇటు ఒక 4 రోజులు, అటు ఒక 4 రోజులు పోయినా మంచిది. కాలువ కొంచెం ఇది మిట్ అయింది, అది కొంచెం వంపైంది. ఆ పైపు పెద్దదేసి కొంచెం ఒక 3 రోజులు లోతు కొట్టుకొచ్చినట్టు కనుక అయ్యేది ఉంటే ప్రతి ఎకరానికి కనీసం మాకు ఒర్లు బారకున్న ఈ మొక్కజొన్న చేనులకో, పత్తులకో, ఏదైనా కూరగాయలకు కాలు వచ్చిన రోజులు బారినా కూడా మాకు ఈ జీవన ఉపాధి మాకు ఉన్నదే ఏకైక ఇది ఒక్కటే. ఒక చెరువు లేదు ఈ ఏరియాలో, ఎక్కడ చూసినా ఏ చెరువు ఆధారం లేదు. ఇక్కడ నుండి మన ఇప్పవడం రోడ్ కాడ నుండి ఈ తాళదారిపల్లి, ఇప్పవడం, సముద్రాల, తిగారం, హిమ్మద్నగర్, గోపాలపురం, ఈ తమ్మడిపల్లి దాకా ఈ కాలువ ఉపయోగపడుతుంది. ఈ కాలువ ఎక్కువైన నీళ్ళు వాగెంబడిపోతే వాగులో పడి అందరూ మోటార్లు వేసుకొని ప్రతి ఒక్క రైతు దీన్ని పంటలకు వినియోగించుకోవడానికి మంచి అవకాశం ఉన్నది. దీన్ని దయచేసి వెంబటే స్థానిక ఎమ్మెల్యే కావచ్చు, స్థానిక ఎంపీ కానీ, దీని ఉన్న డిపార్ట్మెంటు, ఏ కాలువకు సంబంధించిన డిపార్ట్మెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీన్ని తక్షణమే వచ్చి ఫోటో తీసుకొని దీన్ని చూసి వాస్తవా కాదా, భూములు కూలిపోయిన రైతులు ఎంతమంది మీ దగ్గర లిస్టు ఉంటుంది, ఆ లిస్టు పట్టుకుని వచ్చి చూసి మీరు తక్షణమే ఈ పంట కాకుండా కనీసం ఇప్పుడన్నా పనులు మొదలు పెడితే వచ్చే వానాకాలం పంటల కన్నా మాకు ఇది ఒక జీవన ఉపాధి, మాకు ఈ కాలువే కాబట్టి మీరు దీన్ని స్పందించి మాకు దీన్ని చొరవ తీసుకొని చేస్తారని స్థానిక ఎమ్మెల్యేను పదే
కోరడం జరుగుతుంది. నేను ఆ తాందార్పేట బుడుగులకుంట్ల కనుక నీళ్లు గ్రౌండ్ స్టోరేజ్ చేస్తే జఫర్గఢ్, తిగారం, తాందార్పేట, సముద్రాల, హిమద్నగర్ ఇక్కడ ఈ ఏరియా మొత్తం కవర్ అవుతుంది దాని స్టోరేజ్ చేస్తే. లింగ్స్ అనుకుంటా ప్లస్ తాండదారిపెళ్ళుకుంటా అక్కడ కూడా శనగన్నార్చే ఆయన ఏదో భూమి ఇష్యూ అనేది ఆయన ఆపిండు. ఇట్లా రాకుండా చక్కగా గాడిదల గాళ్ళకి వెళ్ళి గట్టోల బైక్ అని తీసుకొస్తే లింగ్స్ అనుకుంటా బుడలకుంటా నిండినట్టు అయ్యేది ఉంటే ఈ 4 గ్రామాలకు నీళ్లు ఉంటాయి. ఈ కాలువ చెరువు కలిపితే ఇక్కడ మాకు నీళ్లకు ఇబ్బంది అనేది సాగునీరు కావచ్చు, తాను మాకు ఎలాంటి ఇబ్బంది అనేది మాత్రం ఉండదు. నాకు 2 ఎకరాల పొలం ఉన్నది. వానాకాలం కాలం అయితేనే 2 ఎకరాల పొలం పారుతుంది. లేకపోతే మొక్కజొన్న వేసుకుంటే ఎప్పటికీ పత్తి పెట్టుకుంటా. మొక్కజొన్న నీరుడెత్తే మొక్కజొన్న 2 ఎకరాలు మొక్కజొన్న ఎండిపోయింది, 2 ఎకరాల వరి ఎండిపోయింది, మొత్తం ఎండిపోయింది, ఏం అక్కడికి రాలేదు. ఇప్పుడు ఎకరం అంతా పోవా పెట్టుకున్నా, ఎకరం వరి పెట్టుకున్నా. ఎకరం మొక్కజొన్న అయితే ఆల్రెడీ మొక్కజొన్న ఎండిపోతే నేను గొర్రెల బర్రెలు మేపుకున్నారు. ఇప్పుడు ఆ పొగాకు కూడా ఎండిపోయింది. ఆ వరి ఒకటే మాడి పారుతుంది. ఆ వరి కూడా ఇంకా 4 రోజులతో ఎండిపోయే పరిస్థితి ఉంది. ఇవన్నీ నీళ్లు లేకనే ఇది పొలం. ఇది ఎవరు రేపు వాళ్ళు వచ్చి చూసుకున్నాను చెప్పినంత నీళ్లుంటే ఇది గట్ల కనీసం మొక్కజొన్న వేసుకుంటారు, కూరగాయలన్నీ పెట్టుకుంటారు, పొగాకు ఏదో ఒకటి. కనీసం వాళ్ళకి పశువుల దానికి కూడా నీళ్లు లేని పరిస్థితి. మాది తీగారం, మా ఆయన పేరు అనిలు. మాకు మా చిన్న మాది 10 ఎకరాలు, మాకు 10 ఎకరాలు ఉంది. కనీసం ఒక చుక్క కూడా నీళ్ళు లేవు. 20 దాకా బోర్లు వేసినాం, బోర్లు కూడా వాళ్ళలేదు. కాలువ తీసి దాదాపు 7-8 ఏళ్ళు అవుతుంది, 10 ఏళ్ళు అవుతుంది కావచ్చు. కనీసం ఒక్క చుక్క కూడా నీళ్ళు రావడం లేదు. ఎకరం 2 గంటలు పోయింది మా చిలుకల నుంచి. మధ్యలో కాలువ తీయలేదు. ఇది వరకు కాలువ తీసిళ్ళు ఆపిల్లిగా అంతే. మధ్యలో అసలు నీళ్ళు వద్దలేవు, ఏమొద్దలేవు. వేసిన చిలుకలు కూడా అవి పెట్టుబడి పెడతాను, అన్నీ పెడతాను, అని చేతికి వచ్చేదాకా అసలు నమ్మకమే లేదు. పెట్టుబడి దున్నుడు అవన్నీ ఖర్చు వస్తే అసలు ఏం మిగులుతలేదు. పిల్లల స్కూళ్ళు అవి ఇవి కట్టాలన్నా కూడా మస్తు ఇబ్బంది అవుతుంది. మేము వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నాం, దేని మీద లేదు. ఇక మాకు వేసిన పొలాలు ఇట్లా అన్నీ ఎండిపోతాయి. మొక్కజొన్న చేను ఎండిపోయింది, అటు పొగాకు కూడా ఎండిపోయింది, ఏది లేదు. ఇప్పుడు మాకు వానకాలం ఒక పత్తి, ఆ పత్తి అయినా సరిగ్గా వండనే వండదు. వానకు ఆధారపడే మేము అంతే తప్పించి మాకు ఏది ఆధారం లేదు. ఈ కాలువ తీసి నీళ్ళు వచ్చేటట్టు వేయాలి. ఈ కాలువ మొత్తం కంప్లీట్ చేయాలి. అక్కడ చెట్లకు కూడా నీళ్ళు వస్తే మాకు బాయిలలో కూడా నీళ్ళు ఉంటాయి సార్. 10 ఎకరాలు ఉన్నట్టే పేరుకు 10 ఎకరాలు అని చెప్తారు. కనీసం చేద్దామంటే నీళ్ళు లేవు. నీళ్ళు ఉంటేనే కదా పంట వండేది. పెట్టుబడి వల్లనే మేము మునుగుతాను మొత్తం. పేరుకు పెద్ద అసలు అసలు ఏం లేదు. అప్పుల పాలయ్యి మేము అసలు ఉన్నది అమ్ముకోవాల్సి వస్తుంది. చేసి లాభం లేదు, చేయక లాభం లేదు. అమ్ముకొని ఎటన్నా పట్టణమా ఎటన్నా పోదామని డిసైడ్ అవుతాను సార్. కనీసం ఇది చేస్తేనన్నా మా బతుకులు మారుతాయి.